గంగమ్మ ఆలయానికి చేరుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఎన్డీఏ కూటమి నేతలు స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ గంగమ్మను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు టీటీడీ చైర్మన్ ను ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పెండింగ్ పనుల వివరాలను ఈవో జయకుమార్, ఆలయ టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు వివరించారు. 2 నెలల కిందట టీటీడీ చైర్మన్ ను కలిసి గంగమ్మ గుడి ఆలయంలో పెండింగ్ పనులు పూర్తికి 3,90,00,000 నిధులు కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ఆలయంలో పెండింగ్ లో ఉన్న పోర్టు, ఆలయ ప్రాకారం పనులు, ముఖమండపం, మరుగుదొడ్లు నిర్మాణానికి నిధులు కావాలని కోరినట్లు ఆయన చెప్పారు. దీంతో చైర్మన్ బీఆర్ నాయుడు గంగమ్మ ఆలయాన్ని సందర్శించి పనులను పరిశీలించడంతో పాటు అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు. గంగ జాతరను తిరుపతి వాసులు ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారని ఆయన చెబుతూ గత ప్రభుత్వ పాలనలో ఇష్టారీతిన నిర్వహించారని ఆయన విమర్శించారు. గంగమ్మ ఆలయ పెండింగ్ పనులు పూర్తికి ప్రతిపాదనలు అందాయని, వీటిపై ఈ నెల 24వ తేదీ బోర్డు మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో 3.75 కోట్లు ఆలయ అభివృద్ధికి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గంగ జాతరను ఎంతో భక్తిభావంతో స్థానికులు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ పనులు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు ఎస్కే బాబు, నరసింహాచారి తదితర అధికారులు పాల్గొన్నారు. ఏ ఒక్క కార్యక్రమం చేయాలనుకున్న పట్టణ ప్రజలు ఫస్ట్ గంగమ్మ తల్లికి పూజలు చేసి మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ జాతర పేదలకు, మధ్యతరగతికి, పెద్దలకు అందరికీ సంబంధించిన ఇది ఒక జాతర. ఇది అందరూ కుల మత భేదాలు లేకుండా జరుపుకునే పండగ గంగ జాతర ఒకటే అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ గంగమ్మ గుడికి గత 2-3 సంవత్సరాలుగా మరమ్మతులు జరుగుతున్నాయి, మధ్యలో నిలిచినాయి. మరలా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తి చేయడానికి మన తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో, గంగమ్మ గుడి నిధులతో పూర్తి చేయాలనేసి మన గౌరవనీయులు చైర్మన్ గారిని కోరడం జరిగింది. వారి సహకారంతో ఈ తిరుమల నుంచి నిధులు విడుదల చేసి జాతరకు ముందు తాత్కాలిక పర్మనెంట్ మరమ్మతులతో కూడా పూర్తి చేయాలనేసి కోరుకుంటూ, మన ఎమ్మెల్యే గారు ప్రోద్బల్యం, డిప్యూటీ మేయర్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ గంగమ్మ జాతర దాని అక్కడ గుడిలో చాలా పనులున్నాయి, అవన్నీ మీరు చేయాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేయటం. సో భానుప్రకాష్ రెడ్డి కూడా ఒకసారి నా దృష్టికి తీసుకొచ్చారు. టైం కూడా లేదు, తొందరగా కంప్లీట్ చేస్తాము. కాబట్టి మా మీద నమ్మకం ఉంచి మీరందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై నన్ను ఆహ్వానించి నాకు గౌరవించారు. ప్రతి ఒక్కరికి, టెంపుల్ కమిటీకి కానీ, ఈ రాజకీయ నాయకులకు కానీ, ఎన్డీఏ నాయకులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంటనే పనులు ప్రారంభించేలాగా నేను ప్రయత్నం చేస్తాను. కొంతవరకైనా ఇవన్నీ కంప్లీట్ చేస్తే వచ్చే భక్తులకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి చాలాసార్లు మేము ఎమ్మెల్యే గారు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పనులు ప్రారంభించేటప్పుడు నేను చర్యలు తీసుకుంటానని మనవి చేస్తూ నమో వెంకటేశాయ. తిరుపతి వాసులందరికీ తల్లితో సమానం. అంత పవిత్రమైనటువంటి దేవాలయం 2019 నుంచి 2024 వరకు కొంతమంది సొంత వ్యక్తుల దేవాలయంగా మారిపోయింది. ఇష్టానుసారంగా నియమ నిబంధనల్ని పక్కన పెట్టి, ఇప్పుడే నాకు ప్రధాన అర్చకులు చెప్పారు, బెదిరించి పూజ సమయాలను కూడా ముందుకు తీసుకురావడం మంచిది కాదు. ఇది ఎందుకంటే ఆలయాల పవిత్రత కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. 2019 ముందు ఏ విధంగా సాంప్రదాయ పద్ధతిలో స్వామివారికి నుంచి సారె వచ్చి ఊరేగింపుగా తిరుపతి పురవీధుల్లో వస్తుందో అదేవిధంగా ఈసారి తీసుకొచ్చే దిశగా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం. వారు సానుకూలంగా స్పందించారు.